ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ముందుగాల పోలీసుల దగ్గరికి పోతారు. ఇక ఆడ సుతం న్యాయం జరగలేదంటే కోర్టు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్ముకుంటది కాబట్టి సీదా కోర్టుకు పోతారు. అట్లా పోయిన గీలకి సుతం కోర్టు అనుకూలమైన తీర్పిచ్చింది. కానీ అధికారుల నిర్లక్ష్యం చేయంగా పాపం గీలకి ఏ పరిస్థితి వచ్చిందో చూడుండ్రోలా. ఆఫీసర్ల నిర్లక్ష్యం అన్నారు. ఈడ చూస్తేనేమో ఆఫీసులున్న కుర్చీలు, కంప్యూటర్లు, బీరువాలన్నిటికీ ఏమో కాయిదాలు అతకబెడుతున్నారని అనబోతున్నారా? ఆ తెంక మేం వివరంగా చెప్తాం గాని ముందుగానైతే గీ అవ్వ చెప్తున్న మాటలేనుర్రి. మా ఆస్తులు మేము గవర్నమెంట్కి ఇచ్చినాం. ఏది అర్జన్లకు క్వార్టర్స్ కట్టిస్తామంటే ఇచ్చినాక అది ఎప్పుడు అంటే 84లో 85లో ఇచ్చినాం. అప్పుడు కొంచెం ఒక 1 లాక్ వచ్చింది. తర్వాత మళ్ళా ఒక 86లో మళ్ళీ ఒక 35,000 వచ్చింది. తర్వాత మళ్ళీ 2007లో 45,000 వచ్చింది. అంతే. అప్పుడు నుంచి తిరిగి అందరు చచ్చిపోయినరు. ఒక 3-4 ఉన్నాం. ఇప్పుడు మేము కూడా తిరిగి చాతనైతే లేక తిరుగుతున్నాం. కానీ ఇవి ఏమి డిపార్ట్మెంట్లు, ఏమి గవర్నమెంటు ఎందుకు ఉసురు పోసుకుంటుండ్రు? అది వడ్డీతోటి 22 లక్షలు 11 ఎకరాల 20 గుంటలు ఇచ్చినప్పుడు దానికి ఒక్కొక్కడు కోట్ల శ్రీమంతుడు అవుతాడు. ఇప్పుడు మాకు పారేసే 10 రూపాయల కోసానికి మమ్మల్ని ఇంతగానం తిప్పి చంపుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏంది, ఈ ఆఫీసర్లు ఏంది అసలుకు? ఎందుకు ఆ పదవులు? ప్రజలను బాగు చేయకుండా పరిష్కారం చేయనోళ్లకు వాళ్ళ పదవులు ఎందుకు? జయశంకర్ భూపాలపల్లి గోరుకొత్తపల్లి మండలం చినకోడుపాక ఊళ్ళుండే కుంటపల్లి విజయలక్ష్మి అనే ఈ అక్కోళ్లు 40 ఏళ్ల కిందట హరిజనులకు క్వార్టర్లు కట్టిస్తామనంటే 11 ఎకరాల 22 గుంటల భూమిని సర్కారుకు అప్పచెప్పిండట. 3 కిస్తీలల్లా కొంత పరిహారం ఇచ్చిండ్రట గాని పూరా ఆగియ్యలేదట. ఇక అప్పటి సంది పరిహారం కోసం ఎదురు చూస్తున్నారట గాని అధికారులెవ్వలు పట్టించుకోకపోయేటాలకు కోర్టుకు పోతే అప్పటి సంది ప్రతి ఏడాది 12% వడ్డీతోని కలిపి మొత్తం 22 లక్షలు ఇయ్యాలనని అధికారులకు ఆర్డరేసిండట. ఇగిట్లా పైసలు ఇయ్యకుంటే సర్కారు సొత్తును జప్తీ చేసుకోవచ్చని చెప్పిందట వాళ్లకు. దీంతోని ఇయాల భూపాలపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసులున్న సర్కారు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ఇట్లా కాగితాలు అంటించిండ్రు అన్నట్టు. ఆర్డీఓనే నేను చెప్పినప్పుడు ఏమన్నాడు? ఓకే అన్నాడు. నా ఫోటో పేపర్లు వేసిండ్రు, మ్యాటర్ పెట్టిండ్రు. 16వ తారీఖు రమ్మంటే 16వ తారీఖు ఆఫీస్కి వచ్చినాం. వచ్చాక ఏమన్నాడు? నా దగ్గర లేవు, ఎంఆర్ఓ దగ్గర లేవు, కలెక్టర్ ఆఫీస్ ఇమ్మన్నాడు. ఇలా ఇది అబద్ధాలు ఆడటానికి ఇంట్లో అబద్ధాలు ఆడితే పెళ్ళాం ఏం మాటలు. ఇప్పుడు మాకు ఎంత పరిశానంగా ఉన్నాం. పొద్దున్న నుంచి ఇంత బీపీ ఉంటా అంటే 240 బీపీ ఉంది నాకు. ఈ టైంలో నాకు అన్నం లేదు, నీళ్లు లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నా. పాపం ఆ అవ్వకు ఎంత ఆవేదన ఉంటే గిట్లా మాట్లాడుతుంది చెప్పుండ్రి. మరిగా అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు? ఇచ్చే పైసలు ఇయ్యకుండా గిన్ని రోజులు ఇట్లా తిప్పించుకుంటే ఈ మాత్రం కోపం వచ్చుట్లా తప్పేం లేదు పోన్రి. కానీ తీసుకున్న అప్పు కడతలేరని బ్యాంకోళ్లు ఆస్తులను జప్తీ చేసిన ముచ్చట్లను బగ్గనే చూసినాం గాని కామన్ పబ్లికే సర్కారు సొమ్మును జప్తీ చేసుకునుడు మాత్రం మంచి కిక్కిచ్చే ముచ్చట్నే అని కొందరు అంటుంటే 40 ఏళ్ల సంధి తిప్పించుకున్నది జాలదన్నట్లు కోర్టు చెప్పినాక సుతం వాళ్లకు నష్టపరిహారం ఇయ్యకుండా అధికారులు తప్పించుకునుడు ఎంతవరకు కరెక్టో ఆలకే తెలవాలని ఇంకొందరు పొట్టు అరుచుకుంటాండ్రు. చూడాల మరి ఈ ముచ్చట్ల అధికారులు ఏం చేస్తారో.